అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఒకే కుటుంబంలో 5గురు మృతి. రాత్రి భోజనం చేసి పడుకుని తెల్లారేసరికి విగతజీవులుగా. మృతుల్లో ఇంటి పెద్ద, ఆయన భార్య, రెండో బిడ్డ, అల్లుడు, మనమడు. హైదరాబాద్లోని మియాపూర్లో ఘటన. బుధవారం రాత్రి దోసెలు, పొంగనాలు, పెరుగన్నం తిన్నరు. విష ప్రభావంతోనే చనిపోయినట్టు పోస్టుమార్టంలో వెల్లడి. ఫుడ్ పాయిజన్ కలుపుకుని తిన్నారా, లేక ఎవరైనా కలిపారా అని అనుమానాలు. ఇంట్లో ఎలుకల మందు ప్యాకెట్ల గుర్తింపు. మియాపూర్, వెలుగు. హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం రాత్రి భోజనం చేసిన పడుకున్నవాళ్లు తెల్లారేసరికి విగతజీవులై కనిపించారు. కర్ణాటకలోని కలబురగి జిల్లా రంజోల్ గ్రామానికి చెందిన ఉప్పరి లక్ష్మయ్య, 61, వెంకటమ్మ, 55 దంపతులు. వీళ్లకు 3 బిడ్డలు, 1 కొడుకు ఉన్నారు. వీళ్ల కుటుంబం గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నది. లక్ష్మయ్య పెద్ద బిడ్డ లక్ష్మి 10 ఏళ్ల కింద చాంద్ పాషా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్లు బాచుపల్లిలోని సాయికృష్ణ హిల్స్ కాలనీలో ఉంటున్నారు. రెండో బిడ్డ కవిత, 24, కు 3 ఏళ్ల కింద కర్ణాటకలోని కలబురగి జిల్లాకు చెందిన అనిల్, 32, తో పెళ్లయింది. వీరికి కొడుకు యువాంష్, 2, ఉన్నాడు. మూడో బిడ్డ నవితకు హైదరాబాద్ లింగంపల్లిలో ఉండే దుర్గా ప్రసాద్ ఏడాది కింద వివాహం జరిగింది. ఇక కొడుకు భగవంత్ సాగర్ ఆటో నడుపుతుంటాడు. గతంలో బాచుపల్లిలోని వికాస్ స్కూల్లో లక్ష్మయ్య వాచ్మెన్గా, వెంకటమ్మ అటెండర్గా పనిచేస్తూ అక్కడే ఉండేవారు. 2 ఏళ్ల కింద మియాపూర్ మక్తా మహబూబ్పేట్లోని అద్దె ఇంట్లోకి వచ్చారు. అప్పటినుంచి లక్ష్మయ్య మేస్త్రీ పని చేస్తుండగా వెంకటమ్మ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నది. లక్ష్మయ్య కాలికి గాయం కావడంతో కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. 10 రోజుల కింద వచ్చిన రెండో బిడ్డ, అల్లుడు. పెళ్లైన తర్వాత లక్ష్మయ్య రెండో బిడ్డ కవిత, అల్లుడు అనిల్ హైదరాబాద్ కళీమందిర్లో ఉండేవారు. అనిల్ మేస్త్రీ పని చేస్తుండేవాడు. కవిత భర్త వెంట కూలీ పనికి వెళ్తుండేది. తర్వాత అజీజ్ నగర్కు షిఫ్ట్ అయ్యారు. కవిత 10 రోజుల కింద తన భర్త అనిల్, కొడుకు యువాంష్తో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అనిల్ ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడే ఉండేందుకు స్థానికంగా ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. గురువారం ఉదయమే అద్దె ఇంట్లోకి వెళ్లాల్సి ఉండగా అందరూ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నది. వైజాగ్ వెళ్లిన కొడుకు లక్ష్మయ్య కొడుకు భగవంత్ సాగర్ ఆటో నడుపుతుంటాడు. వైజాగ్లో ఫ్రెండ్ రిసెప్షన్ ఉండడంతో ఈ నెల 18న స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, అక్క, బావ, అల్లుడు అందరూ మృతి చెందడంతో భగవంత్ హుటాహుటిన హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యాడు. ఇక్కడే ఉంటే భగవంత్ కూడా చనిపోయేవాడని స్థానికులు అంటున్నారు. హత్య, ఆత్మహత్య. 5గురి మృతదేహాలకు గాంధీ దవాఖానలో గురువారం రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. విష ప్రభావం వల్లే వాళ్లు చనిపోయినట్టు ఫోరెన్సిక్ డాక్టర్లు నిర్ధారించారు. విష ప్రభావమే చావులకు కారణమని తెలియడంతో ఫుడ్ పాయిజన్ కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా విషం కలిపి చంపేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గుంత పొంగనాల పిండి ఇచ్చేందుకు భర్తతో కలిసి పెద్ద బిడ్డ లక్ష్మి వచ్చి వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇంట్లో ఎలుకల మందు ప్యాకెట్లు దొరకడం, పెరుగన్నంలో ఏదో పొడి కలుపుకుని తినడం వల్లే చనిపోయారని కొందరు అంటున్నారు. పోలీసులు పెద్ద బిడ్డ లక్ష్మిని, ఆమె భర్త చాంద్ పాషాను విచారిస్తున్నారు. మృతులు మైగ్రెంట్ లేబరర్లుగా హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు. వారి ఆర్థిక స్థితి సాధారణంగా ఉండటంతో ఆత్మహత్య అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టులు పూర్తి స్పష్టత ఇస్తాయని తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. ఇంట్లో విష పదార్థాలు, ఎలుకల మందు వంటివి పిల్లలు, పెద్దలు ఎవరూ చేరకుండా సురక్షితంగా ఉంచండి. ఆహార పదార్థాలు సరిగ్గా శుభ్రం చేసి తాజాగా ఉపయోగించండి. పాత పదార్థాలు తినకండి.
ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే సూసైడ్ హెల్ప్ లైన్ 104 లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు బహిరంగ చర్చలు జరిపి పరిష్కరించుకోండి. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు: వాంతులు, కండ్లు తిరగడం కనిపించినప్పుడు వెంటనే ఆస్పత్రికి తరలించండి. మైగ్రెంట్ కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు గవర్నమెంట్ హెల్ప్ లైన్లు 181 మహిళలకు 100 పోలీస్ సంప్రదించండి.